గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథము 23వ అధ్యాయము 24-25 వచనాలు ధ్యానించుకుందాం. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును, జ్ఞానము గల వానిని కనినవాడు వాని వలన ఆనందము నందును. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను, నిన్ను కరిన తల్లిని ఆనందపరచవలెను. చదవబడిన వాక్యంలో మనం చూసినట్లయితే దేవునికి ప్రీతికరంగా జీవించే బిడ్డ తన తల్లిని తన తండ్రిని సంతోషపరచాలి. ఎలా మన పరమ తండ్రి మనకి కంటికి కనబడరు, కానీ మన కంటికి మన కన్న తల్లిదండ్రులు కనబడుతున్నారు. మన నిమిత్తము మన తల్లిదండ్రులు దుఃఖపడుతున్నారు అంటే అది మనకి ఏమాత్రము ఆశీర్వాదం కాదు, ఏమాత్రము కూడా దీవెన కానే కాదు. ప్రతి ఒక్కరూ గమనించాలి, నా వల్ల నా తల్లిదండ్రులు తలెత్తుకుంటున్నారా, తలదించుకుంటున్నారా? వారి గౌరవం పెరుగుతుందా, వారి గౌరవాన్ని నేను తగ్గిస్తున్నానా? నా మాటలు నా ప్రవర్తన ఎలా ఉందని ఒకసారి ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఒకసారి మనల్ని మనం సరి చేసుకుందాం. నీతిమంతుని తండ్రి అన్నాడే కానీ ఆ యొక్క నీతిమంతుని తండ్రికి సంతోషము కలుగును అన్నాడు, కానీ ఆ నీతిమంతుని ప్లేస్లో ఒక సక్సెస్ఫుల్ సన్ననో, ఒక బలవంతుడో, ఒక గొప్ప ఉన్నత స్థితికి ఎదిగిన కొడుకనో అనలే. నీతిమంతుడు అంటే పిల్లలు నీతి మార్గములను నడుచుట ద్వారానే తల్లిదండ్రులకు ఘనత వస్తుంది. ఈ రోజున తల్లిదండ్రులు ఎలాగైపోయారంటే నీతిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రమైన జీవితం జీవించాలి అనే చెప్పే కంటే ఫస్ట్ ర్యాంక్ రావాలి, ఉద్యోగం రావాలి, లేక వాళ్ళకంటే వీళ్ళకంటే ఇంకా ఉన్నత స్థితిలో ఉండాలి అనే చెప్పే తల్లిదండ్రులు ఎక్కువైపోయారు. ఎంత బాగా చదువుకుని, ఎంత మంచి ర్యాంక్ సంపాదించి, ఎన్ని ఉన్నతమైన శిఖరాలకు ఎదిగినా క్యారెక్టర్ అనేది లేకపోతే ఎంత కష్టపడి ఎదుగుతారో అంతకంటే ఈజీగా కింద పడతారు. పిల్లలు ఎదిగినప్పుడు మనకి ఎంత మంచి పేరు వస్తుందో, వాళ్ళు తప్పు చేసి ఒక తల్లిదండ్రులకి మచ్చ తెచ్చే విధంగా జీవిస్తే ఉన్న పేరల్లా పోయి ఇంకా భయంకరమైనటువంటి వ్యాధిని గురవుతాం. బైబిల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ మనం తీసుకుందాం. యోసేపు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, మనకు తెలుసు. ఆయన తండ్రి పేరు యాకోబు. పిల్లవాడిని సుమారు 17 సంవత్సరాల వరకు దైవభక్తి అంటే ఏంటి అనేది తాను పర్సనల్గా తను జీవించి తన పిల్లవాడికి చక్కటి దైవభక్తిలో పెంచాడు. కొన్ని పరిస్థితులు వాళ్ళ తండ్రికి దూరం అయిపోయిన యోసేపు ఒక ఇంట్లో పనిచేస్తూ ఉంటే ఆ ఇంట్లో ఉన్న ఆ యొక్క అధికారి యొక్క భార్య, పొతీఫరు భార్య కన్నేసి ఆమె యొక్క భయంకరమైనటువంటి అపవిత్రమైన శోధనలో యోసేపు పారిపోయాడు. తనతో పాపం చేయమని వ్యభిచరించడానికి ఆమె సిద్ధపడినప్పుడు యోసేపు అక్కడి నుండి పారిపోయి, నా దేవునికి విరోధంగా నేను ఈ పని చేయనన్నాడు. ఒక తండ్రిగా యాకోబుకి అది తెలిస్తే ఎంత సంతోషంగా ఉంటుంది. పిల్లలు దేవునికి భయపడి ఈ లోక మర్యాద చొప్పున పాపమునకు దూరంగా జీవిస్తూ అందరి వలె కాకుండా దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వారుగా నా పిల్లలు జీవిస్తున్నారు అంటే అంతకంటే సంతోషం ఒక తండ్రికి కానీ ఒక తల్లికి కానీ ఉంటుందా? భక్తుడైనటువంటి యోహాను ఆయన రాసిన 3వ పత్రికలో 4వ వచనంలో అంటారు, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. నా పిల్లలు దేవుని వాక్యం అనే సత్యానుసారంగా నడుస్తున్నారనే విషయం నేను తెలుసుకున్నట కంటే అంతకంటే ఎక్కువ సంతోషం నాకు లేదు. నా పిల్లలకి ర్యాంక్ వచ్చిందనో, డాక్టర్ అయ్యారనో, కలెక్టర్ అయ్యారనో, వీటికంటే ఎక్కువ సంతోషం దేవుని వాక్యానుసారంగా నడుస్తున్నారని. అందుకనే బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్. ప్రవక్త అయిన సమూయేలు రాజైన సౌలుతో అంటాడు, నువ్వు ఎన్ని బలులు అర్పిస్తే లాభమేటి? బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము దేవునికి అని 1 సమూయేలు 15వ అధ్యాయం 22వ వచనంలో మనం చూడవచ్చు. గమనించండి ప్రియులారా, మన జీవితంలో పరమ తండ్రికి, మన కన్న తల్లిదండ్రులకు సంతోషకరంగా మనం జీవిస్తున్నామా లేదా? అదే సమస్తమైన ఆశీర్వాదాలకి మన జీవితంలో అదే పునాది. భక్తుడని ఇస్సాకట
దేశమంతా ఎండిపోయింది. కరువులో అతడు విత్తనాలు విత్తితే 100 రెట్లు పంట పండేసిందట. సింపుల్‌గా అతడు భక్తుడు కాబట్టి దేవుడు దీవించాడని మనం దాన్ని తీయడం కాదు. దాన్ని ఆహ్, అర్థం చేసుకోవడం కాదు. అతడు దేవుని నమ్మే ముందే అతడు తన తండ్రికి ఎంత విధేయత చూపించాడో, తన తండ్రి కట్టెల మీద పడుకోబెట్టి చంపడానికి కత్తెత్తిన ఆ వృద్ధాప్యం ఉన్న తండ్రిని తోసి పారిపోగలిగే శక్తి, ఆ బలము ఇస్సాకుకు ఉన్న ఇస్సాకు తండ్రి చేత చంపబడ్డానికి కూడా సిద్ధపడ్డాడు గానీ, తండ్రి మాటను ఎదిరించలేదు. ఇవన్నీ చూస్తే తండ్రికి లోబడి తల్లి మాట విన్న వారి జీవితాలు ఎల్లప్పుడూ కూడా దేవుడు ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. తిమోతితో అంటాడు కదా, తిమోతి, ఈ భక్తి నేను నీలో చూశాను. నీకంటే ముందు నీ యొక్క తల్లి అయినటువంటి యునీకేలోను, ఆమె కంటే ముందు ఆమెకు తల్లి అయినటువంటి లోయిలోను నేను చూశాను. తల్లిదండ్రుల్లో ఉన్న భక్తి పిల్లలకి రావడం అనేది ఏదో చెప్తే వచ్చేది కాదు. తల్లిదండ్రులమైన మనము ముందు పిల్లలకి ఒక ఎగ్జాంపులరీ లైఫ్ జీవిస్తున్నామని చెక్ చేసుకోవాలి. 2, పిల్లలకి ఒక సాక్షార్థమైన జీవితం జీవించినప్పటికీ పిల్లల్ని మనం భక్తి మార్గంలో నడిపించలేము. ఇర్మియా భక్తుడు అన్నాడు, నరులు సన్మార్గంలో నడుచుట అది వారి వశము కాదు. దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ప్రభువా, నా బిడ్డను గొప్ప ఆఫీసర్ని చేయనే కంటే నా బిడ్డను నీ వాక్యానుసారంగా జీవించే బిడ్డగా నడిపించు ప్రభు అని ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క కృప వల్ల మాత్రమే మనం నీతిగా నడవగలం, మన పిల్లల్ని నీతిగా నడిపించగలం. నీతి అంటే వాక్యానుసారమే నీతి మనకి. కాబట్టి పిల్లలకి ఒక సాక్షార్థమైన తల్లిదండ్రులుగా మనం జీవిస్తూ మన పిల్లల రక్షణ కొరకు ఎల్లప్పుడూ కూడా దేవునికి ప్రార్థన చేద్దాం. పిల్లలు కూడా మీ జీవితంలో ఉన్నత భవిష్యత్తుకి వెళ్ళాలి అని అనుకుంటే మీ చదువు కంటే, తెలివి కంటే, జ్ఞానం కంటే, హార్డ్ వర్క్ కంటే, మరి దేనికంటే పరమ తండ్రి అయిన దేవునికి మిమ్మల్ని కన్నా మీ తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించే విధంగా ప్రతి పనిలోనూ కూడా ఒక్కసారి తమను తాము ప్రశ్నించుకుంటూ, ఇది మా డాడీకి ఇష్టమేనా, నా మమ్మీ సంతోషిస్తుందా లేదు, ఈ మాట మాట్లాడితే, ఈ పని చేస్తే వారు పక్కన ఉన్నా లేకపోయినా అని ఎవరికి వారు ప్రశ్నించుకుని నడిస్తే దేవుడు వారిని బహుగా దీవిస్తాడు. వారి ఆశీర్వాదాలకి ప్రకృతి కూడా ఏం చేయలేదు. ఇస్సాకులాగా ప్రకృతి అంతా కూడా, దేశమంతా కూడా కరువు తల్లాడిపోయిన ఆ కరువు ఇస్సాకును తాకలేదు. మన జీవితంలో కూడా ఈ దేశము, ఈ యొక్క ప్రపంచం ఎంత ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుణ్ణి, తల్లిదండ్రులను సన్మానించే వారికి దేవుడు ఎప్పుడూ కూడా తోడుండి, నీ కుడి ప్రక్క 10,000 మంది పడినా, నీ ప్రక్క 1000 మంది పడినా, నీ కుడి ప్రక్క 10,000 మంది కూలిపోయినా ఆయన కృప మాత్రం నిన్ను విడిచిపెట్టదు. దేవుడు నిన్ను నడిపిస్తాడు. అపాయము నీ వద్దకు రాకుండా దేవుడు చేస్తాడు. కాబట్టి ఆ విధంగా మనం జీవిద్దాం. నమ్మకమైన తల్లిదండ్రులుగా, నమ్మకమైన పిల్లలుగా జీవించటానికి తల్లిదండ్రులకును పిల్లలకి పరిశుద్ధాత్ముడు తన కృప మనకు అనుగ్రహించి దీవించును గాక. ఆమెన్. పరిశుద్ధుడా నా తండ్రి, ఉదయకాల సమయంలో మాకు ఇచ్చిన ఈ వాక్యమును మేము ప్రతిరోజు ఉదయమే నీ వాక్యం ధ్యానించుకొని చుండగా ఆ వాక్యమును ప్రభావ మా జీవితాలకు అప్లై చేసుకుని వాక్యానుసారంగా దీవింపబడే నీ రక్షణ జీవితం మాకు దయచేయమని, మమ్మను మా పిల్లలను నీవే రక్షించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధ ఆత్మదేవుని అభిషేకము హెచ్చుగా మనపై దిగి వచ్చి మనల్ని క్షమించి, రక్షించి, కాపాడి దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.